అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మీ ముందుకు మరొక ఈస్ట్ ఫేసింగ్‌లో 100 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీస్ సేల్‌కి తీసుకొని రావడం జరిగిందండి. మీరు చేస్తున్న ఈ హౌసెస్ 18/50 డైమెన్షన్‌తో 100 యార్డ్స్ అండి. 100 గజాల ప్రాపర్టీ. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్‌కి అరౌండ్ 800 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఈస్ట్ ఫేసింగ్‌లో 18/50 డైమెన్షన్‌తో 100 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీస్ అండి ఇవి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్లో ఉందండి. సీసీ రోడ్ కూడా శాంక్షన్ ఉంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ 18 ఫీట్స్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ వస్తుంది. టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ కండిషన్లో ఈ ప్రాపర్టీ ఉందండి. ఈ విధంగా గేట్ ఉంటుంది. గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ప్రొవైడ్ చేస్తున్నారండి. పీవీసీ సీలింగ్ గమనించవచ్చు. ఇక్కడ బోర్ ఉంటుందండి. అండ్ ఇది వాటర్ సంపు. ఫుల్ సైజ్ సంప్ వస్తుందండి. అరౌండ్ 6,000 to 7,000 లీటర్ కెపాసిటీతో వాటర్ సంప్ ఉంటుంది. అండ్ నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. చాలా ట్రెండీ డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఫ్లోరింగ్ ఉంటుంది. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. ఓపెన్ కిచెన్ వస్తుంది. ఈ విధంగా కిచెన్ ఉంటుంది. యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి. జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా. సఫిషియంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజా ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా పూజా ఏరియా ఉంటుంది. అండ్ ఈవెన్ నార్త్ వైపు కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. 100% వాస్తుతో 100% క్లియర్ టైటిల్తో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా విండోస్ ఉంటాయండి. విండోస్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. నైన్ బై 11 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. చాలా మంచి డీసెంట్ సైజ్ అండి. 100 గజాల్లో అందులో 1850 డైమెన్షన్తో ఇంత మంచి బెడ్రూమ్ మామూలుగా అయితే రాదండి. ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా మంచి డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 13/12 డైమెన్షన్తో వస్తుందండి. 12/13 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది. టోటల్గా సెరా కమోడ్సే యూజ్ చేశారండి. ఎవ్రీథింగ్ మంచి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఈ విధంగా కింద పోర్షన్ ఉంటుందండి. టోటల్గా 4 BHK హౌస్ అండి ఇది. ఈస్ట్ ఫేసింగ్లో 100 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్తో పాటు 2 BHK ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ప్రాపర్టీ ఉంటుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ ఏరియా అండి.
ఎస్ఎస్ గ్లాస్ రైలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ నార్త్ సెట్ బ్యాక్లో కూడా ఎస్ఎస్ రైలింగ్తో పాటు ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి. పైన హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా హెడ్ రూమ్ ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఈ విధంగా వస్తుంది. ఎల్ షేప్లో హాల్ ఉంటుందండి. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి. ఎలాంటి వర్క్స్ అనేవి పెండింగ్లో లేవు హౌస్లో. ఇటువైపు ఓపెన్ కిచెన్ వస్తుంది. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజా ఏరియా అండి. అండ్ ఈ విధంగా కిచెన్ ఏరియా ఉంటుంది. నార్త్ వైపు ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే సేమ్ అండి. 9x11 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైట్స్ అనేవి ఆన్లో లేవు. మీరు చూస్తుంది మొత్తం జస్ట్ న్యాచురల్ లైటింగ్ అండి. ఈ విధంగా కామన్ వాష్రూమ్ ఉంటుందండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. 13x14 డైమెన్షన్తో వస్తుంది. చాలా పెద్దగా వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్లో 18x50 డైమెన్షన్తో 100 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ అండి. 4 BHK ప్రాపర్టీ అండి. ఇది రాంపల్లి మెయిన్ రోడ్కి అరౌండ్ 800 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. నాగారం మున్సిపాలిటీలో ఈ ప్రాపర్టీ వస్తుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 76 లక్షలుగా చెప్తున్నారండి. 76 lakhsగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ ప్రాపర్టీ పైన. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.